like, share and subscribe our channel for more videos. చలికాలంలో పెరుగు ఇలా తింటే మంచిది. పెరుగుతో ఎన్నో లాభాలు. పెరుగు ఏ టైంలో ఎలా తింటే మంచిదంటే, చాలా రోజుల నుండి పెరుగు మన రోజువారీ ఆహారంలో ఒక ముఖ్య భాగం అయిపోయింది. దీనికి కారణం అందులోని ప్రత్యేక గుణాలు. రోజు పెరుగు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవడంలో సహాయపడుతుంది. ఆహారం నుండి పోషకాల శోషణ మెరుగుపరుస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా పెరుగులో చల్లని గుణాలు ఉన్నప్పటికీ ఏడాది పొడవునా తినడానికి ప్రధాన కారణం ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియలు, మంటను తగ్గించడం, ఊబకాయం వంటివి ఉన్నాయి. మాడిసన్ యూనివర్సిటీ జీవక్రియ పరిస్థితులపై చేసిన పరిశోధన ప్రకారం భోజనంతో పాటు భోజనం తర్వాత కూడా తినడం కంటే భోజనానికి ముందు తినడం మంచిదని తేలింది. భోజనానికి ముందు పెరుగు తినే స్త్రీలు గట్ ఇన్ఫ్లమేషన్ల గణనీయమైన తగ్గింపు, మెరుగైన జీవక్రియను చూసినట్టు తేలింది. పెరుగుకు చల్లని శక్తి ఉంది. అయితే శీతాకాలంలో దీన్ని తీసుకోవడం వలన తేనె, నల్ల మిరియాలు, కాల్చిన జీలకర్ర పొడి వంటి మసాలా దినుసులను కలిపి ఆరోగ్యానికి మంచిది చేసేందుగా చేయవచ్చు. ఇది శక్తిని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో శ్లేష్మం ఏర్పడడాన్ని తగ్గిస్తుంది. అలాగే బాగా పనిచేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరచడానికి, మలబద్ధకం మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అయితే ఏది కూడా అతిగా తినకూడదని గుర్తుపెట్టుకోండి. వాటిని తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఎలాంటి టెంపరేచర్లో తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ముందుగా మీ డాక్టర్ని సంప్రదించి మీ కండిషన్ అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. దీంతో ఒకరి హెల్త్కి పడే ఫుడ్స్ మరొకరికి పడకపోవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. అదేవిధంగా ఎలా తింటే మంచిదో కూడా తెలుసుకుని తీరాల్సిందే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.